ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో శ్రీవారి భక్తులకు చిన్న అప్డేట్ ఉంది. ఆ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎలాంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తులకు కొండ కింద తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం మరియు భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాల్లో ఇచ్చే ఎస్ఎస్డి మరియు దివ్యదర్శన్ టోకెన్స్ జూలై 1వ తేదీన ఇవ్వడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. జూలై 2వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను జూలై 1వ తేదీన ఇవ్వట్లేనట్టు టీటీడీ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే గురువారం రోజు తిరుపావడ సేవ, అదేవిధంగా కొన్ని ముఖ్యమైన సేవలు కూడా తిరుమల దేవాలయంలో జరుగుతాయి. కాబట్టి అనూహ్యంగా భక్తుల రద్దీ పెరగడంతో తిరుమలలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎవరైతే జూలై 1వ తేదీన వెళ్తున్నారో వారు జూలై 2వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను జూలై 1వ తేదీన ఇష్యూ చేయడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. యథావిధిగా జూలై 2వ తేదీ అనగా గురువారం నుండి శుక్రవారంకి సంబంధించిన టోకెన్స్ను జారీ చేయడం జరుగుతుంది. సేమ్ ఉదయం 8 గంటల నుంచి లేదా 9 గంటల నుంచి ఈ ప్రాంతంలో జారీ చేయడం జరుగుతుంది. ఎవరైతే టోకెన్ తీసుకోవాలనుకుని వెళ్ళాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఉదయం 6 గంటల వరకు తిరుపతి చేరుకుంటే మీకు ఖచ్చితంగా టోకెన్ దొరుకుతుంది. ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ క్యారీ చేస్తే మీకు ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ దొరుకుతాయి. ఈ ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ మరియు శ్రీనివాసం కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలనుకుంటున్నారో వారి కోసం భూదేవి కాంప్లెక్స్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్లో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల సమయంలో భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక సమయంలో జారీ చేయడం జరుగుతుంది. ఈ దివ్యదర్శన్ టోకెన్స్లో ప్రతిరోజు 2000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. ఎవరైతే దివ్యదర్శన్ టోకెన్ తీసుకుంటారో వారు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళవలసి ఉంటుంది. 1200 మీటర్ దగ్గర స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్ పొందిన భక్తులు కొండపైకి ఏ విధంగా వెళ్ళవచ్చు. సొంత వెహికల్లో వెళ్ళవచ్చు, ప్రైవేట్ వెహికల్లో వెళ్ళవచ్చు, లేదా బస్సులో అయినా వెళ్ళవచ్చు, లేదా అలిపిరి మెట్ల మార్గం, శ్రీవారి మెట్టు మార్గం, ఏ మెట్ల మార్గంలో నడిచి వెళ్ళవచ్చు. వీరు స్కానింగ్ చేయించాల్సిన అవసరం లేదు కాబట్టి కొండపైకి ఏ విధంగా వెళ్ళవచ్చు. అదే దివ్యదర్శన్ టోకెన్ తీసుకున్న భక్తులు ఖచ్చితంగా మార్గ మధ్యలో 1200 మీటర్ దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. కాబట్టి వీరు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. వాటి టోకెన్ పైన ఏ డేట్ ఉంటుందో అదే రోజు నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. రేపు అనగా జూలై 1వ తేదీన 2వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను జారీ చేయడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా సర్వదర్శనానికి భక్తులు వేచి ఉండే సమయం పెరుగుతుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా టీటీడీ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.